తెలంగాణ ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, తెలంగాణ ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సుప్రీంకోర్టులో విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న లైవ్ డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే పార్టీ ఫిర్యాదులపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జిలతో కూడిన ధర్మాసనం కొద్దిసేపటి క్రితమే ఈ పార్టీ ఫిర్యాదులకు సంబంధించి కేసు పైన విచారణ జరిపారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ పార్టీ ఫిర్యాదులపైన ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఎలా అంటే ఎవరైతే పార్టీ ఫిర్యాదించారో వారిని సరైన సమయంలో చర్యలు తీసుకోకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకి సమాచారం. దానిలో భాగంగా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి మార్చి 22వ తారీఖు లోపు ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ కేసు, ఈ పార్టీ ఫిర్యాదుల కేసు మార్చి 25కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. దానిలో భాగంగా మరొకసారి అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ ఫిర్యాదులపైన మార్చి 22 లోపు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేశారు. చేతితో పాటుగా సమయం కావాలంటే ఇంకెంత సమయం తీసుకుంటారు, పూర్తి కాలం అంటే ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసిన తర్వాత ఇక చర్యలు తీసుకున్న ఇక ఉపయోగం ఏమిటి అని చెప్పేసి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్, అదేవిధంగా ఇటు పార్టీ ఫిర్యాదుల తరపునటువంటి అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఆయన ముకుల్ రోహిత్గి, ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి అడ్వకేట్ మోహిత్ రావు ఇరు వాదనలు విన్న తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా పార్టీ ఫిర్యాదులపైన చర్యలు మీరు తీసుకుంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా అని కూడా చెప్తూ మార్చి 22 లోపు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి చూడాలి మరి. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీకి ఇది రెండోసారి నోటీసులు ఇవ్వడం అంటే ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు నోటీసులు జారీ చేసింది కాబట్టి ప్రతివాదులుగా. సో ఆల్రెడీ అంతకుముందే ఈ పార్టీ ఫిర్యాదులపైన విచారణ జరిగినప్పుడు అసెంబ్లీ సెక్రటరీకి కూడా నోటీసులు జారీ చేశారు. దానిలో భాగంగా ఎవరైతే పార్టీ ఫిర్యాదించారో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత పార్టీ ఫిర్యాదించిన 10 మంది ఎమ్మెల్యేలు 5 నెలలు గడువు ఇవ్వండి, మేము పార్టీ ఎందుకు మారామో క్లారిటీ ఇస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీ చెప్పారు. కానీ మార్చి 22 లోపు ఖచ్చితంగా ఈ పార్టీ ఫిర్యాదులకు సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ పార్టీ ఫిర్యాదులపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఈ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాబట్టి ఇక చూడాలి ఖచ్చితంగా రానున్న రోజులలో. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది ఈ పార్టీ ఫిర్యాదించినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం అని చెప్పేసి కూడా కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సమావేశంలో కూడా ఈ కీలక అంశాలు కూడా చెప్పారు. రానున్న రోజులలో తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, సన్నద్ధం కాండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తీర్పు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఇదే పార్టీ ఫిర్యాదుల కేసునికి సంబంధించి మార్చి 25న జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తీర్పు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా వస్తుంది. ఈ పార్టీ ఫిర్యాదించిన ఎమ్మెల్యేల పైన వేటు ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి కూడా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సో ఇక అసెంబ్లీ సెక్రటరీకి, ఇటు ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతివాదులుగా నోటీసులు జారీ చేసింది. కాబట్టి వారు మార్చి 22 లోపు సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్తారనేది కూడా కొంత ఆసక్తి రేపిస్తుంది. సో ఇక ఈ పార్టీ ఫిర్యాదులకు సంబంధించి
దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి సో ఈ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ ముగ్గురు పైన అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే దానం నాగేందర్ పైన, తెల్ల వెంకట్రావు పైన, కడియం శ్రీహరి పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాబట్టి సో తీర్పు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుకి సంబంధించి వేటు పడితే మాత్రం సో ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటారో, ఎంపీలు ఉంటారో వారికి ఇది చర్మగీతం లాంటిదని కూడా సందేహం అంటే ఒక సందేశం సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో ఖచ్చితంగా మార్చి 22 లోపు మరిక ఇటు ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటరీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కూడా ఏం సమాధానం సుప్రీంకోర్టుకు చెప్తుందో చూడాలి. ఇక మార్చి 25న ఖచ్చితంగా ఈ ఫిరాయింపుల పైన మరొకసారి విచారణ జరుగుతుంది. కాబట్టి ఆ విచారణలో భాగంగా తీర్పు ఈసారి ఏ విధంగా ఉండబోతుందనేది కూడా కొంత ఆసక్తి ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ సైద్.